హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. ఇవాళ మనము మీనా కెనల్స్ని విజిట్ చేయడానికి వచ్చినాము. హైదరాబాద్ హిమాయత్ సాగర్ దగ్గర మీనా కెనల్స్ లొకేట్ అయి ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న క్రేజీ కలెక్షన్ మనం చూస్తాము ఇవాళ. అట్ ద సేమ్ టైం మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక డాగ్స్ కంటెంట్ గురించి మాత్రం మన వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కెనల్లో ఎంటర్ కాగానే ఐ కెన్ సీ ఎ బ్యూటిఫుల్ డాగ్స్. సో మన దగ్గర టోటల్గా 25+ బ్రీడ్స్ ఉన్నాయి. ప్రెజెంట్లీ ఆల్మోస్ట్ 150+ డాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ మనం వచ్చినామని డాగ్స్కి తెలిసిపోయింది కాబట్టి అవి అరుస్తూ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాము. సో గేట్ అయితే ఓపెనే ఉంది. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ మోహిత్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ బ్రో. సో డాగ్స్ గురించి మాట్లాడుకుంటే మన దగ్గర ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి? సో మన దగ్గర టోటల్గా 25+ బ్రీడ్స్ ఉన్నాయి. ప్రెజెంట్లీ ఆల్మోస్ట్ 150+ డాగ్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మేల్స్ అన్నమాట, మేల్ సెక్షన్స్. అండ్ ఇటు సైడు చూస్తే మనకి గ్రేట్ డెన్స్, సో ఆల్ బ్రీడ్ డాగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో పదండి ఇంకా వెళ్దాం. ఓకే. మన వ్యూవర్స్కి మీనా కెనల్స్ గురించి ఏం చెప్తారు? సో మీనా కెనల్స్ ఎలా అంటే ఇది మా ఫాదర్ నుంచి వచ్చింది. సో ఆల్మోస్ట్ 1996 నుంచి బ్రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ 2010 నుంచి ఇదే ఫీల్డ్లో ఫుల్ ఫ్లెడ్జ్గా కంటిన్యూ అవుతుంది. ఓకే. సో మీనా కెనల్స్లో మెయిన్ హైలైట్ అయిన డాగ్ బ్రీడ్ ఏది? సో మీనా కెనల్స్ అనేది కంట్రీ వైజ్ ఫేమస్ అనేది బెల్జియం మాల్నస్ బ్రీడ్తోని. సో మన మాల్నస్ బ్రీడ్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా అనేది సప్లై ఉన్నది. ఇంకా వేరే కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేసాము, లైక్ శ్రీలంక, నేపాల్ అండ్ వియత్నాం కూడా. ఓకే. మనము మీ కెనల్ సెటప్ దాంతోపాటు కెనల్ టూర్ చేద్దాము. ఓకే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ మన గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే లైక్ ఐ కెన్ సీ అది జర్మన్ షెపర్డా, డిడిఆర్? అది వర్కింగ్ లైన్ జర్మన్ షెపర్డ్. అది ఓకే. రాకీ అని చెక్ లైన్స్ది. ఓకే. సో ఇది చూడడానికి అయితే చాలా కామ్గా ఉంది. బట్ కామ్గానే కానీ ఒక్కసారి బయటికి వదిలితే ఇప్పటికీ వాడు 9 years స్టిల్ వర్కింగ్లో ఉన్నాడు. ఓకే. బట్ కమింగ్ టు హియర్ యూ కెన్ సీ ఎ బ్యూటిఫుల్ లాబ్రడార్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది లాబ్రడార్. అండ్ ఇది కూడా వర్కింగ్ షెపర్డే. ఈ కలర్ అనేది రేర్ కలర్, ఓల్డ్ ఇంగ్లీష్ కలర్ అంటారు, స్టార్టింగ్ కలర్ ఆఫ్ వర్కింగ్ షెపర్డ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్రేట్ డెన్. ఇది వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ బిగ్ డాగ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది డాగ్. గ్రేడెన్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మంచి బిగ్ సైజ్ డాగ్ అది. అండ్ నెక్స్ట్ సో రైట్ నా అయితే మనం చాలా బ్రీడ్స్ చూసాం ఇక్కడ. అండ్ ఇంకా మీ దగ్గర ఇంకా వేరే డిఫరెంట్ బ్రీడ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి. సో మీరు చూస్తున్నారు బెల్జియం డాగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీటి గురించి చెప్పండి. సో ఇది అనేది బేసికలీ మాల్నసెస్ ఏరియా. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40+ ఫిమేల్స్ ఉన్నాయి, అన్ని బ్రీడింగ్ ఫిమేల్సే. ఓకే. సో అవి బ్రీడింగ్ ఫిమేల్స్ ప్లస్ ఇవంతా పప్పీస్ పెట్టేది. ఓకే. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ పప్పీస్ అండ్ అవన్నీ ఫిమేల్స్. సో ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ పప్పీస్ ఉన్నాయి. యూ కెన్ సీ హౌ యాక్టివ్ దే ఆర్. కెన్ ఐ టచ్ దెమ్? యా, యూ కెన్. ఓకే. వెరీ యాక్టివ్ అండ్ బ్యూటిఫుల్ పప్పీస్. చాలా యాక్టివ్ ఉన్నాయి పప్పీస్ మాత్రం. అండ్ దీని తర్వాత ఇక్కడ వెనక కూడా చాలా డాగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో ఇవన్నీ ఏంటంటే మాల్నస్లో ఫిమేల్స్ ఇవన్నీ. సో బెల్జియం మాల్నస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి? సో బెల్జియం మాల్నస్లో మన దగ్గర ఆల్మోస్ట్ ప్రతి కలర్స్ ప్రతి షేడ్లో ఉన్నాయి. సో మనం ఫర్దర్ వీడియోలో ప్రతి కలర్ని చూపించుకుంటా దాని గురించి చెప్దాము. సో పదండి ఇంకా.
సో కెనల్ ఇంకా అయిపోలేదు, ఇంకా డాగ్స్ ఉన్నాయి, రండి మేము ఇంకా చూపిద్దాం. సో మోహిత్, మన దగ్గర ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి? మన కెనల్లో ఎలా అంటే వరల్డ్స్ స్మాలెస్ట్ బ్రీడ్ అయిన చివావా నుంచి ఇప్పుడు మీరు చూసిన వరల్డ్ లార్జెస్ట్ బ్రీడ్ గ్రేట్ డెన్స్. సో ఆల్మోస్ట్ ప్రతి ఏజ్ ప్రతి సైజ్లో అన్ని పప్పీస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో ఇంకా మోహిత్, ఐ కెన్ సీ ఇది ఏం బ్రీడ్? సో ఇవనేది షిట్లాండ్ షిప్ డాగ్. ఓకే. ఇండియాలో తిప్పి కొడితే ఒక 10 కూడా లేవు. ఓకే. సో ఇవనేవి రేర్ బ్రీడ్. సో మన హైదరాబాద్, తెలంగాణ, సౌత్ లో మన దగ్గరనే 2 ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు 8 months. సో ఫ్యూచర్ లో ఈ బ్రీడ్ ని కూడా ఇంప్రూవ్ చేసి మంచిగా తీసి ఇది కూడా చేయాలి మంచిగా ఇండియాలో. సో వ్యూవర్స్, నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా లైవ్ లో. ఆల్మోస్ట్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు నేను కూడా మీలాగే ఫొటోస్ చూసిన, బట్ ఇది ఫస్ట్ టైం నేను ఈ డాగ్స్ ని చూడడం. చాలా రేర్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఈ డాగ్ బ్రీడ్ గురించి చెప్తారా ఒకసారి? ఈ డాగ్ బ్రీడ్ ఎలా అంటే ఇది హర్డింగ్ గ్రూప్ లో వస్తుంది. సో మన ఈ 1 వచ్చేసి జర్మన్ షెపర్డ్ ఫ్యామిలీయే. సో అదే ఫ్యామిలీలో అదే కేటగిరీలో వేరే వర్క్ కోసం ఉన్నదే, కానీ మెయిన్ పర్పస్ అనేది అదే హర్డింగ్ గ్రూప్ లోనే వస్తుంది డాగ్. ఓకే. అండ్ మీలో ఎంతమందికి ఈ డాగ్ బ్రీడ్ గురించి తెలుసు అండ్ ఈ డాగ్ బ్రీడ్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అండ్ మోహిత్, ఇవే కాకుండా ఇంకా మన దగ్గర ఇంకా మన దగ్గర చూసుకోవచ్చు, ఇక్కడ వన్ ఆఫ్ ద రేరెస్ట్ కలర్ ఇన్ జర్మన్ షెపర్డ్స్. ఓకే. ప్యూర్ వైట్ లో జర్మన్ షెపర్డ్ పప్పీస్ ఇవి. ఓహో. ఇప్పటి వరకు నేను బ్లాక్ జర్మన్ షెపర్డ్, జెడ్ బ్లాక్ జర్మన్ షెపర్డ్ చూపించాను జాన్, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ షోయింగ్ యూ ద వైట్ జర్మన్ షెపర్డ్స్ రేరెస్ట్ కలెక్షన్ మీనా కెనల్స్ లో ఉంది. సో దీని గురించి కూడా ఒక స్పెషల్ వీడియో చేద్దాము. అండ్ మోహిత్, ఈ జర్మన్ షెపర్డ్స్ ఇవి చూడడానికి కొంచెం సిమిలర్ టు హస్కీ లాగా ఉన్నాయి. హస్కీలా కలర్ బట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ ప్రాపర్ జర్మన్ షెపర్డ్స్ అవి విత్ కేసీఆర్ రిజిస్టర్డ్. మన ఫాదర్ మదర్ ప్యూర్ బ్రీడే. ఓకే. చూడడానికి మీరు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు ఇవి? మేము ఇవి నార్త్ సైడ్ కింద తెప్పించిండే. సో యాక్చువల్లీ లాట్ అంతా తీసుకుంటే, సో అందుకే 8 puppies లో అన్న అమ్మేసి 2 females బ్రీడింగ్ కి ఉంచుకుందామని అలా రిటైన్. ఒకసారి మనం హోల్డ్ చేయొచ్చు ఆ పప్పీస్ ని. ఓకే. సూపర్. సో ఇప్పుడు వరకు మనము బ్లాక్ జర్మన్ షెపర్డ్ చూసినాము, బట్ దిస్ ఇస్ వైట్ జర్మన్ షెపర్డ్, వెరీ వెరీ స్పెషల్. సో ఎగ్జాటిక్గా ఎవరన్నా డాగ్స్ పెంచుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ డాగ్ని పెంచుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన హైదరాబాద్లోనే ఉంది, ఇది ఎక్కడో నార్త్లో కాదు, ఇది మన హైదరాబాద్లోనే. అండ్ ఓన్లీ మీనా కెనల్స్లో ఈ పప్పీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు తీసుకోవచ్చు. సో దీని ప్రైసింగ్ ఎంత వరకు? సో దీని ప్రైస్ మీకు 1.2 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ 1.5 lakh వరకు ఉంటుంది. ఓకే. మోహిత్, మన కెనల్లో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే మన దగ్గర ఏ డాగ్ బ్రీడ్స్ ఉన్నాయి? సో మన దగ్గర కెనల్లో 25 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ లో వరల్డ్స్ బిగ్గెస్ట్ డాగ్ బ్రీడ్ అనే గ్రేట్ డెన్ నుంచి వరల్డ్ స్మాలెస్ట్ డాగ్ బ్రీడ్ అనే చివావా. సో ఆ కేటగిరీలో మన దగ్గర బ్రీడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇది గ్రేట్ డెన్ 4 months old ఫీమేల్. ఇది ఇంగ్లీష్ మర్లిన్ అంటారు ఈ కలర్. చాలా రేర్ కలర్ ఇది, నేను చాలా రోజుల తర్వాత చూసాను. అండ్ దీనికి స్పెషల్ గా బ్లూ ఐస్ అనేది చాలా అట్రాక్టివ్ చూసుకోవచ్చు. ఇక్కడ బ్లూ ఐస్ చూడండి, కొంచెం దగ్గర రా, ఇక్కడ చూపి. సో ఐస్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, బ్లూ ఐస్ చాలా బ్యూటిఫుల్ కలర్. అండ్ ఇది చాలా రేర్ అనుకుంటా, రేర్ కలర్. బ్లాక్ లో అయితే మనం జనరల్ గా చూస్తాము, బట్ ఇది ఇంగ్లీష్ మర్లిన్ ఈ కలర్. ఓకే. ఇంగ్లీష్ మర్లిన్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేం బ్రీడ్స్ ఉన్నాయి? సో నెక్స్ట్ ఇది వచ్చేసి మన దగ్గర ఇది చివావా. ఓకే. వరల్డ్ స్మాలెస్ట్ బ్రీడ్. సో ఇది వచ్చేసి 4 generations ఆఫ్ మేల్స్. సో మనకు చూసుకోవచ్చు ఇక్కడ కింగ్, చార్లీ, చాప్లిన్ అండ్ కివి. సో ఇవన్నీ ఎలా అంటే ఫాదర్ అది దాని సన్ చార్లీ సన్ చాప్లిన్ సన్ కివి. సో ఇలా 4 generations మేల్స్. సో ఆల్మోస్ట్ వీడిని ఏజ్ వచ్చేసి 8 years ఇప్పుడు, అలా 8 years నుంచి ఉన్నా. సో ఇక్కడ చూడండి, చాలా బ్యూటిఫుల్ అయిన చివావాస్, లాంగ్ హెయిర్. ఇవన్నీ లాంగ్ హెయిర్. ఇది వచ్చేసి వేరే టైప్, మిగతా ఈ 3 కూడా లాంగ్ హెయిర్. సో ఈ 3 కూడా చాలా లాంగ్ హెయిర్ చివావాస్, చాలా ఎగ్జాటిక్ కలెక్షన్. సో మీలో ఎవరన్నా చిన్న బ్రీడ్ని ఇంట్లో పెంచుకోవాలి, క్యూట్ బ్రీడ్ని పెంచుకోవాలి, అట్ ద సేమ్ టైం మీకు గార్డింగ్ చేయాలి అంటే కనుక యూ గో ఫర్ చివావా. సో మీలో ఎంతమంది ఇలాంటి మంచి చివావాస్ చూసారనేది కమెంట్ చేయండి. అండ్ చివావాస్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా కమెంట్ చేయండి, ఎందుకంటే చివావాస్ అనేవి ఇప్పుడు చాలా మళ్ళీ ట్రెండింగ్లోకి వస్తున్నాయి. చాలామంది చివావాస్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. సేమ్ చివావా లాగా ఉండే బ్రీడ్ ఇంకోటి ఏదో ఉంది కదా, అదేంటి? మినిపిన్ అనేది చివావా టెంపర్మెంటే, కానీ అది ఒక డాబర్మ్యాన్ కేటగిరీలోకి వస్తుంది. సేమ్ మన డాబర్మ్యాన్ లో మినియేచర్ సైజ్ అది. సో అవి మన దగ్గర లేవు కెనల్లో. ఓకే. సో నెక్స్ట్ చూసేసరికి ఇది వెల్ష్ కార్గి. ఓకే. సో వెల్ష్ కార్గి అనేది ఇది కూడా రేర్ బ్రీడే, ఎక్కడ చూడడానికి ఈజీగా దొరకదు. ఇది
ఇది రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది, అందులో చాలా చాలా క్యూట్గా కనిపించిన బ్రీడ్ అదే ఇది. ఈ బ్రీడ్ పేరు వెల్ష్ కార్గి. సో కార్గి గురించి ఎంతమందికి తెలుసు అండ్ మీ దగ్గర ఎవరి దగ్గర కార్గి ఉంటే కనుక ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పక కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఎగ్జాటిక్ అండ్ ఇంట్రెస్టింగ్ డాగ్ బ్రీడ్స్ ఎవరైనా తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం హిమాయత్ సాగర్ దగ్గర లొకేట్ అయి ఉన్న మీనా కెనల్స్ని విజిట్ చేయండి. అండ్ మనం విజిటింగ్ అవర్స్ టైమింగ్స్ ఏమైనా ఉంటాయి? విజిటింగ్ అవర్స్ మార్నింగ్ 10 తర్వాత అండ్ ఈవినింగ్ 5 లోపల. సో 10 వరకు మా షెడ్యూల్ అనేది అంత అయిపోతుంది. సో అంతే, 5 to మార్నింగ్ 10 to 5 మధ్యలో. మన ఈ మీనా కెనల్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంది? సో మీనా కెనల్ ఇది ఎగ్జాక్ట్ దీని లొకేషన్ వచ్చేసి మీరు గూగుల్లో కూడా మీనా కెనల్స్ అని అంటే వస్తుంది. అండ్ సెకండ్లీ ఇది వచ్చేసి నియర్ టు హిమాయత్ సాగర్ డ్యామ్, కాళీ మందిర్ TSP ఎగ్జిట్ దగ్గర, ఎగ్జిట్ 8 అవుటర్ నుంచి. సో అది దీని లొకేషన్. ఓకే. సో మీలో ఎవరైనా మంచి క్వాలిటీ ఉన్న డాగ్స్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే కెనల్స్ని విజిట్ చేయండి. కెనల్స్ని విజిట్ చేసిన తర్వాత ఇలాంటి రిప్యూటెడ్ బ్రీడర్స్ని ఫైండ్ అవుట్ చేసే పనిలో నేనుంటాను. అండ్ నాతో పాటు ఈ వీడియోస్ని మీరు సపోర్ట్ చేయడమే కాకుండా ఈ వీడియోస్ని చూసిన తర్వాత మీలో ఎవరైనా పప్పీస్ అనుకునే వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనం కెనల్ విజిట్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడాలి? సో మన కెనల్ అనేది మోస్ట్లీ ఫేమస్ అనేది బెల్జియం మ్యాన్లైస్. సో మన దగ్గర ఇయర్లో 365 days మ్యాన్లైస్ పప్పీస్ అనే ఉంటుంది. సో ఈ వీడియోలో మన దగ్గర 4 ఏజ్ గ్రూప్స్ ఆఫ్ మ్యాన్లైసెస్ ఉన్నాయి. సో అవి డీటెయిల్గా దాని గురించి మదర్ ఫాదర్ లైన్స్ ఏంటో అంతా మాట్లాడుతుంది. ఓకే. సో రండి ఒకసారి చూద్దాము మీ దగ్గర ఉన్న బెల్జియం డాగ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ప్రెసెంట్ మన దగ్గర ఉన్న మ్యాన్లైస్ పప్పీస్ ఫాదర్స్ ఇవి చూడొచ్చు 3. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మ్యాక్స్, అండ్ సెకండ్ వచ్చేసి రేంజర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్లాక్. ఓకే. సో ఈ 3 ఫాదర్స్ 3 దాంట్లో పప్పీస్ మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. ఓకే. సో బెల్జియం డాగ్ బ్రీడ్ గురించి మాట్లాడుకుంటే మోహిత్, మీనా కెనల్స్ అనేది చాలా ఫేమస్ బెల్జియంస్కి. సో మన దగ్గర ఉన్న కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు బెల్జియం డాగ్ బ్రీడ్ని ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది? బెల్జియం డాగ్ బ్రీడ్ ఇప్పుడు బెల్జియం డాగ్ బ్రీడ్ అనేది ఒక యాక్టివ్ స్పోర్టివ్ బ్రీడ్. సో అది ఇప్పుడు నార్మల్గా బయట పబ్లిషింగ్ ఏంటంటే బెల్జియం మ్యాన్లైస్ అనేది ఓన్లీ గార్డింగ్కే, ఫార్మ్ హౌసెస్కే మేము ఇంట్లో పెంచుకోలేమని. మోస్ట్ ఆఫ్ ద మా క్లయింట్స్ అనేది ఒక 50% మంది అపార్ట్మెంట్స్లలో ఇంట్లలో పిల్లలు ఎంబడి పెంచుకునే వాళ్ళే. సో ఈ బ్రీడ్ అనేది మరీ అంత అగ్రెసివ్ కాదు, జస్ట్ మన పెంచే రేరింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో మోహిత్, బెల్జియం మ్యాన్లైస్ అనగానే చూడడానికి చాలా షార్ప్, చాలా ప్లేఫుల్గా అండ్ ఫుల్ యాక్టివ్, హైపర్ యాక్టివ్ డాగ్ కదా. సో ఇలాంటి డాగ్స్కి ట్రైనింగ్ అనేది ఎంతవరకు అవసరం? ఇలాంటి డాగ్స్కి ట్రైనింగ్ అనేది ప్రతి వేరే బ్రీడ్స్ డాగ్స్ ట్రైనింగ్ మినిమం 3 to 4 monthsలో స్టార్ట్ చేయొచ్చు. కానీ ఈ బ్రీడ్ ఎలా అంటే 45 days డే 1 యాక్చువల్ చెప్పాలంటే డే 1 నుంచే దీంట్లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంటే క్విక్ లెర్నర్స్, చాలా ఇంటెలిజెంట్ డాగ్స్, ఈజీ టు ట్రైన్. సో ఎవరైనా కొత్తగా ట్రైన్ చేయాలి, ట్రైనింగ్ నేర్చుకోవాలంటే దిస్ బ్రీడ్ ఈస్ ద బెస్ట్ అంట నేను. ఓకే. సో మోహిత్, ఈ బెల్జియం మ్యాన్లైస్ అనే డాగ్ బ్రీడ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి? అండ్ కలర్సే కాకుండా వీటిలో బ్లడ్ లైన్స్ వైజ్గా కూడా ప్లేఫుల్ డాగ్, వర్కింగ్ లైన్ డాగ్ అని ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఉంటుందంటే ఇప్పుడు ప్రతి లీటర్లో ప్రతి ఒక్క డాగ్ అనేది ప్లేఫులే. సో ప్రతి ఒక్క పప్పీలో డిఫరెంట్ బిహేవియర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఒకటే లీటర్లో హై డ్రైవ్, లో డ్రైవ్, ఫ్రెండ్లీ పప్పీ, అగ్రెసివ్ పప్పీ. సో ఒకటే లీటర్లో ఆల్ మిక్స్ ఆఫ్ కేటగిరీ పప్పీస్ ఉంటాయి. ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి? కలర్స్ పేర్లు ఏంటి? సో స్టార్టింగ్ లైటెస్ట్ అంటే ఫాన్ తర్వాత మహాగని తర్వాత డ్యూరాన్, అండ్ నెక్స్ట్ అన్నిటికంటే డార్క్ బ్లాక్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మన దగ్గర 3 కలర్స్ ఉన్నాయి. కానీ అప్కమింగ్ వీడియోలో పప్పీస్లో కూడా మనకు ప్రతి షేడ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫాన్లోనే కొద్దిగా డార్క్ అండ్ ఇది మహాగని కలర్ అంటారు. అండ్ నెక్స్ట్ అది వచ్చేసి బ్లాక్, జెట్ బ్లాక్ అది. ఓకే. బ్లాక్. సో మన కెనల్లో పప్పీస్ బెల్జియం మ్యాన్లైస్ పప్పీ అనేది 365 days అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఏజ్ కేటగిరీ మన దగ్గర ప్రతి ఇయర్లో 3 to 4 liters అనేవి కంపల్సరీ ఉంటాయి మ్యాన్లైస్లో. సో మోహిత్, ఈ డాగ్ గురించి చెప్పు. సో ఇది ఆల్మోస్ట్ ఇండియా ఫేమస్ బెల్జియం మ్యాన్లైస్ ఆస్కర్. సో ఆల్మోస్ట్ వీని ఏజ్ వచ్చేసి 8 years ఇప్పుడు. మా ఫస్ట్ ఇంపోర్ట్ వియత్నాం ఇంపోర్ట్. సో ఆల్మోస్ట్ ఫామ్లో ఉన్న ప్రతి డాగ్ వీన్ లైన్సే చూసుకోవచ్చు, బెల్జియమ్స్. సో ఇప్పటికీ 8 years అయినా ఫుల్ యాక్టివ్ అండ్ ఇంత ప్లే డ్రైవ్ ఉంది. సో మోహిత్, ఈ డాగ్ గురించి చెప్పు. ఇది వర్కింగ్ జర్మన్ షెపర్డ్ అంటారు. వర్కింగ్ లైన్ షో క్వాలిటీ జర్మన్ షెపర్డ్ కంటే డిఫరెంట్ వర్కింగ్ షెపర్డ్. సో ఇది వీని పేరు వచ్చేసి రాకీ, 8 years old.
ఓకే. అండ్ అసలు వర్కింగ్ జర్మన్ షెపర్డ్ అంటే ఏంది మోహిత్? వర్కింగ్ జర్మన్ షెపర్డ్ అంటే ఇప్పుడు మన షో జర్మన్ షెపర్డ్స్ అనేవి మ్యాన్ మేడ్. సో యాక్చువల్ జర్మన్ షెపర్డ్స్ ఏవైతే ఆల్మోస్ట్ 100 years పాత మీన్స్ స్టార్టింగ్ జర్మన్ షెపర్డ్ అనేది ఇలాగే ఉండే. సో ఆ డిఫరెన్స్ అనేది మనం చూద్దాం ఫర్దర్ వీడియోస్లో. సో ఇది నార్మల్ వర్కింగ్ షెపర్డ్కి షో జర్మన్ షెపర్డ్ డిఫరెంట్. చాలా బ్యూటిఫుల్. మీలో ఎవరన్నా DDR షెపర్డ్స్ కనుక తీసుకోవాలి అనుకునే వాళ్ళకి వీటి ప్రైస్ రేంజింగ్ ఎంత? సో వీటి ప్రైస్ అనేది స్టార్టింగ్ 1 lakh నుంచి 1.5 దాకా వెళ్తుంది. డిపెండ్స్ ఆన్ ద కలర్, ఏజ్ అండ్ జెండర్ ఆల్సో. ఓకే. మీనా కెనల్స్ లో రైట్ నౌ నా వెనక ఉన్న పప్పీస్ అయితే బెల్జియం మెల్నాయిస్, హైపర్ యాక్టివ్ అండ్ అట్ ద సేమ్ టైం హై డ్రైవ్ ఉన్న పప్పీస్ ఇవి. మన చూస్తున్నారు కదా కార్పెట్ని ఏ విధంగా చింపేస్తున్నాయో. సో మీలో ఎవరికైనా ఫామ్ హౌసెస్లో లేదంటే ఇంట్లో గార్డింగ్ సెక్యూరిటీ కోసం పెంచుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం బెల్జియం మెల్నాయిస్ డాగ్ బ్రీడ్ని పెంచుకోండి. వీటి గురించి ఇంకా డీటెయిల్గా మీనా కెనల్స్ ఓనర్ మోహిత్ మనకి ఇంకా డీటెయిల్గా ఈ డాగ్ బ్రీడ్ గురించి చెప్తారు. మోహిత్, బెల్జియం మెల్నాయిస్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పారు. సో ఈ పప్పీస్ ఏజ్ వచ్చేసి 2 months అండ్ ఇవన్నీ 2 vaccines అయిపోయాయి. పప్పీ డిపియన్ 7-in-1. సో చూసుకోవచ్చు పప్పీస్ అనేవి ఇందులో మనకి 1 male and 4 females అవైలబుల్ ఉన్నాయి. సో మిగతా పప్పీస్ అన్ని ఆల్రెడీ బుక్ అయిపోయి సేల్ కూడా అయిపోయాయి. సో మదర్ ఫాదర్ మనం సో వీడి ఫాదర్ ఓకే అజోజీ. సో వీడి ఫాదర్ రేంజర్, వీడు ఇండియన్ ఛాంపియన్. సో చూసుకోవచ్చు ఫ్రెండ్లీ అండ్ మంచి షో నేచర్ కూడా. వీని కలర్ వచ్చేసి మహాగని. ఇందులోనే మహాగనిలోనే డార్క్ షేడ్. అండ్ యాజ్ యూజువల్ దీని మదర్ ఇది డస్కీ. సో అది కొంచెం లైట్ ఫానిష్ రెడ్ అండ్ ఫాన్ కలర్ లో. సో మీలో ఎవరన్నా మంచి గుడ్ క్వాలిటీ ఉన్న బెల్జియం మెల్నాయిస్ తీసుకోవాలి అని అనుకుంటే మీనా కెనల్స్ ని విజిట్ అవ్వండి. మీనా కెనల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హిమాయత్ సాగర్. సో హిమాయత్ సాగర్ లో మీరు మదర్, ఫాదర్, దాంతోపాటు పప్పీస్ అవైలబుల్ ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం తొందరగా వచ్చి ఈ పప్పీస్ ని బుక్ చేసుకోవచ్చు. వీటి ప్రైసింగ్ ఎంత వరకు ఉంటుంది మోహిత్? సో వీటి ప్రైసింగ్ అనేది 55,000 నుంచి 75,000 మధ్యలో ఉంటుంది, డిపెండ్ ఆన్ ద కలర్ అండ్ ఏజ్. ఓకే, చూస్తున్నది సెమీ అడల్ట్ బెల్జియం మెల్నాయిస్ పప్పీస్. ఇందులో మీకు 3 కలర్స్ ఉంటాయి. ఒకటి బ్లాక్, మహగనీ అండ్ డార్క్ డ్యూరాన్. సో ఈ 3 కలర్స్ని కూడా చాలా ఎగ్జాటిక్ కలర్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ కలర్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద కలర్ మీరు ఈ ఏజ్ గ్రూప్ పప్పీస్ని తీసుకోవడం వల్ల మీకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలామందికి చిన్న పప్పీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది తెలీదు. కాబట్టి మీలో ఎవరన్నా ఫామ్ హౌసెస్లో లేదంటే మీ ఇంట్లో గార్డింగ్ కోసం, సెక్యూరిటీ కోసం ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఏజ్ గ్రూప్ పప్పీస్ని తీసుకుంటే ఇవి 3 months పప్పీ ఫౌండేషన్, ఒబీడియన్స్ ట్రైనింగ్ అయి ఉంటాయి కాబట్టి మీకు హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. సో మీరు ఎవరన్నా మంచి క్వాలిటీ బెల్జియం మెల్నాయిస్ పప్పీస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం మీనా కెనల్స్ని తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ మన ఛానల్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. లింక్ అనేది నేను బయోలో ఇస్తాను. అండ్ ఇవాళ కెనల్ టూరే కాకుండా బెల్జియం మెల్నాయిస్ పప్పీస్ గురించి కూడా ప్రాపర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మోహిత్ మనకి ఇచ్చిండు. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ మనం ఏం చేయబోతున్నాం? సో అప్కమింగ్ వీడియోస్ లో వేరే పప్పీస్ లైక్ బాక్సర్, డాబర్మాన్, గ్రేడెన్ అండ్ చివావాస్ ది కూడా ఒక సెపరేట్ మంచి వీడియోస్ తో పాటు వస్తాము ఛానల్లో. And hope you all love this video, like this video, keep supporting us, and thank you so much. Please like, share and subscribe guys. Jai Hind. Jai Hind.